Hello, welcome back to my channel. Abhipriya Telugu Vlogs. Hi friends, please subscribe my channel. ఇవాల్టి రెసిపీ బటర్ చికెన్ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం ఈజీగా. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. కొంచెం పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసాను, 1 స్పూన్ కారం, కొంచెం కారం మీ ఇష్టం అండి. మీ టేస్ట్కి తగ్గట్లు కారం ఎక్కువ తినేవాళ్ళు 1.5 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. కొంచెం పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, బటర్ 2 టేబుల్ స్పూన్స్ అండి, అల్లం 1 టీ స్పూన్, చికెన్ మసాలా అండి, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ 2 టేబుల్ స్పూన్స్, వన్ టీ స్పూన్ ధనియాల పొడి అండి. నేను అప్పుడు మర్చిపోయాను వేయడం, అందుకే ఇప్పుడు వేసాను. మొత్తం కలిపేసుకొని ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని మనం కలుపుకున్న చికెన్ దాంట్లో వేయించుకోవాలి. వాటర్ అంతా పోయి మంచిగా దగ్గర పడే వరకు వేయించుకోవాలి. అలా మూత పెట్టేసి ఇంకో ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టీ స్పూన్ ఆయిల్, నేను 2 ఆనియన్స్ని ఇలా మిక్సీ పట్టానండి. పెద్ద సైజు ఆనియన్స్ అండి, 2 ఆనియన్స్ తీసుకోవాలి. అలా కచ్చాపచ్చాగా కొంచెం మిక్స్ చేసి బటర్లో వేయించుకోవాలి. బటర్ ఎక్కువ వేడి కాకూడదండి, కొంచెం హీట్ అయినాక అలా వేయించుకోవాలి. ఆ గ్రేవీకి సరిపోయే టేస్ట్కి తగ్గట్లు ఉప్పు కారం వేసుకోవాలి అండి. అది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఆనియన్స్ అంతా ఉడకాలండి దగ్గరికి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అలా తర్వాత టమాటోస్ కూడా 3 తీసుకొని దాన్ని కూడా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా వచ్చే విధంగా మిక్సీ చేసుకోవాలి. టమాటోస్ కూడా బాగా ఉడకాలి అండి, బాగా వేగాలి పచ్చి వాసన పోయే వరకు.
ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కొంచెం తీయగా తినేవాళ్ళు ఉంటే 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి అండి. బయట రెస్టారెంట్లో కూడా షుగర్ వేస్తారు, ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇదంతా ఇలా దగ్గర చక్కగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గ్రేవీ అంతా దగ్గరికి పడింది, కొంచెం వాటర్ వేసుకోవాలి, 1/2 గ్లాసు వేసుకొని ఈవెన్గా కలపాలి. తర్వాత కొంచెం ఎక్కువ వాటర్గా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీరు. అంతా చక్కగా ఉడికింది. నెక్స్ట్ నేను కొంచెం వేడి నీళ్ళలో 8 బాదామ్స్ అలా తీసుకొని నానబెట్టి ఇలా మిక్స్ చేశానండి. 8, 9, 10 దాకా తీసుకోవచ్చు. ఇలా మిక్స్ పట్టుకోవాలి, తోలు తీసేసి తొక్క తీసేసి. ఈవెన్గా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా 1/2 టీ స్పూన్ బటర్ వేసి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం పక్కన ఇంకో డిష్లో ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా దాంట్లో వేసి గ్రేవీలో ఈవెన్గా కలిపేసుకోవాలండి. కానీ చాలా త్వరగా అయిపోతుందండి చికెన్, బటర్ చికెన్. టేస్టీగా చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది. దానికి రుచికి తగ్గట్లు కొంచెం ఉప్పు, కొంచెం కారం, నాకు ఎందుకో తక్కువ అయినట్లు అనిపించింది, అందుకే కొంచెం యాడ్ చేశాను. కానీ చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. సేమ్ రెస్టారెంట్లో ఉన్న టేస్టే వచ్చింది, పక్కాగా చెప్తున్నా. నాకు పర్ఫెక్ట్గా అనిపిస్తేనే మీకు చూపిస్తున్నాను. ఇలా మొత్తం ఉడికాక ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా సైడ్లోకి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్లు కర్రీ. ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు మీరు. లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. కర్రీ ఎంత బాగా అనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై వీడియోస్. అంతే అండి, బటర్ చికెన్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఈజీ ప్రాసెస్. టేస్టీగా బటర్ చికెన్ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోండి. Thanks for watching. Please subscribe my channel.